వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నా సరే పబ్లిక్ ప్యానిక్ అవుతూనే ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం అంతా కూడా ట్రాఫిక్ జామ్తో విలవిల్లాడుతోంది. ఉదయం నుంచి కూడా బారులు తీరినటువంటి వాహనాలు, ఏ చౌరస్తా తీసుకోండి, ఏ పెట్రోల్ బంక్ తీసుకోండి, గంటల తరబడి క్యూలో ఉండి ఎలాగైనా పెట్రోల్ కొట్టించుకోవాలనేటువంటి ఒక తపనతో మిగతా వాళ్ళ జీవితాలకు కూడా అడ్డం పడుతున్నారు. సరే, ప్రభుత్వం పక్కన చెప్తోంది, కొంతమంది ఏమో తప్పుడు వదంతులు వ్యాపింపజేస్తున్నారు, స్టాక్స్ ఉన్నాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ సైతం దీనికి సంబంధించి చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. కొద్దిగా జాగ్రత్త పడ్డం తప్పితే అంత ఇబ్బంది పడాల్సిన పని లేదు, మనకి చమురు నిల్వలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మనకు రావాల్సినటువంటి నౌకలు కూడా వస్తూనే ఉన్నాయి, ఇరాన్ తోటి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, మన నౌకలు గల్ఫ్ తీరం నుంచి బయలుదేరి వస్తూనే ఉన్నాయి, అక్కడ ఇంకా స్టాక్లో ఉన్నటువంటి ట్యాంకర్లు కూడా ఉన్నాయి, అవి కూడా అతి త్వరలో మన దగ్గరికి వస్తాయి, అమెరికాతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాము అని చెప్పి ప్రధాని ప్రకటించినా కూడా ఇక్కడున్నటువంటి కొంతమంది ఇదే సందుగా ఇప్పుడే దాన్ని ఏదో లాభాల పరం చేసుకోవాలి అనేటువంటి విధంగా ఈ కుట్రకి తెరతీశారా అనేటువంటి అనుమానాలు కూడా చాలా కలుగుతున్నాయి. హైదరాబాద్ సిటీ మొత్తం అంతా కూడా ట్రాఫిక్ జామ్ తోటి ఈరోజు విలవిలాడుతోంది. సిటీ అవుట్స్కట్స్ దగ్గర సైతం పెట్రోల్ బంకులు ఫుల్ అయిపోయి కొన్ని చోట్ల నో పెట్రోల్ అనేటువంటి, నో డీజిల్ అనేటువంటి స్టాక్ బోర్డ్స్ పెట్టేశారు. కొన్ని చోట్ల గొడవలు కూడా జరుగుతున్నాయి. పెట్రోల్ ఉండి కూడా పెట్రోల్ బంకులు వాళ్ళు ఓపెన్ చేయట్లేదు అని చెప్తే పోలీసులు మామూలు విధులు నిర్వర్తించడానికి వాళ్ళకి కాస్త సమయం పడుతుంది. అలాంటిది ఇక పెట్రోల్ బంకుల దగ్గర మాత్రమే అంటే ఏం చేయాలి? చౌరస్తాల్లో ట్రాఫిక్ ఐలాండ్స్ దగ్గర ఉండాల్సినటువంటి వాళ్ళు ఈరోజు పెట్రోల్ బంకుల ముందు కాపలా ఉండాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. మరి దీని వెనకాల నిజంగానే కుట్ర ఏమన్నా ఉందా? ఆ కుట్రకి బాధ్యులు ఎవరు? అలాగే ప్రజలు కూడా ప్రధాని ప్రకటన చేసినా, ప్రభుత్వాలు ప్రకటన చేసినా ఇబ్బంది పడక్కర్లేదని చెప్తున్నా, ఒకవేళ పెట్రోల్ బంకులు వాళ్ళు ఎవరైనా సరే నిజంగా పెట్రోల్ ఉండి కూడా నో స్టాక్ బోర్డ్స్ పెడుతున్నారు, ఇంకా బ్లాక్లో అమ్మడానికి ట్రై చేస్తున్నారంటారా, ఇమ్మీడియట్గా పోలీసులకు ఫోన్ చేయండి. 100 డయల్ 100 దానికి ఫోన్ చేసి చెప్పండి, అయ్యా ఈ పెట్రోల్ బంక్ దగ్గర ఇది పరిస్థితి, ఇక్కడ ఉండి కూడా వీళ్ళు ఇలా చేస్తున్నారు అని కంప్లైంట్ ఇస్తే చాలు, ప్రభుత్వం వాళ్ళకి తగినటువంటి చర్యలు తీసుకుంటుంది. అలా కాకుండా ఇంకా దొరకదేమో అనుకునేటువంటి ఒక అపోహతోటి వెళ్ళి మిగతా వాళ్ళ ప్రయాణానికి అడ్డం పడ్డం అనేది అది పద్ధతి కాదు అంటున్నారు చాలామంది. పెట్రోల్ బంకుల దగ్గర 2-3 వరుసల్లో కార్లు అడ్డం పెట్టేయడం, రోడ్లు బ్లాకులు చేయడం, ఇవన్నీ కూడా అవుతున్నాయి. మొత్తం సిటీ అంతా పానికింగ్ సిచ్యువేషన్లో ఉంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. చూద్దాం ఈ పరిస్థితిని ప్రభుత్వం ఏ విధంగా క్లియర్ చేస్తుంది, హైదరాబాద్ ట్రాఫిక్ మళ్ళీ సాఫీగా ఎప్పటికి మారుతుంది అనేది. ఇది ప్రజెంట్ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.